చోట కూడా బద్దలు కొడతాం. మా మూడు ఏకమయ్యాయి, కానీ ఆ మూడు ఏకమైన జగన్ కొట్టలేరు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. గవర్నమెంట్ క్యాలెండర్ అన్నారు, ఏ క్యాలెండర్ లేదు, ఏమీ లేదు. యూత్ అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంత జగన్మోహన్ రెడ్డి కొన్ని తప్పులు కూడా చేశాడు పదవికి తర్వాత. ఏంటంటే వాళ్ళు వీళ్ళు పుట్టుకోవడమే కానీ ఏది మనకి ముందుకు నడలేదు. టీడీపీ జనసేన బీజేపీ ఒకటైంది కదా, ఆ లీడర్ని గెలిపిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ తోటి వాళ్ళు సపోర్ట్ తీసుకున్నారంటే ఏం చేయగలరు? ఈసారి ఎవరు రావాలి సీఎంగా? చంద్రబాబు నాయుడు చెప్తే బాగుంటుంది. ఎందుకని ఆయన? ఎందుకనంటే మరి ఇప్పుడు ప్రభుత్వం పెట్టంటే ఇప్పుడు ఒకసారి ఛాన్స్ ఇమ్మన్నారు, ఇచ్చారు. మరి ప్రయోజనం లేక ఒకసారి చంద్రబాబు నాయుడు చెప్తే బాగుంటుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నవాడు అనుకోండి, ఒక ఫోటో తీస్తే ఒక 330 అలాగ వచ్చింది. ఒక ఫోటో తీస్తే 1035 రూపాయలు. ఎక్కడ పెడితే అక్కడ ఫోటోలు తీసేస్తుంటే కష్టపడింది. ఆ ఫోటో 10,000 వేసాడంటే అంతే. 8,000 రూపాయల కేసులు ఉన్నాయి. అడిగిన 10,000 రూపాయలు ఇంక ప్రయోజనం ఏంటండి? చేతులకి వెళ్ళిపోతుంది. మనకి మిగిలిన ఏంటంటే ఎలక్షన్స్ లో ఎవరు సీఎంగా రావాలి? మళ్ళీ జగన్ వస్తాడు. ఎందుకంత నమ్మకం? ఆయన రావాలంటే నేనేం చెప్తాను, ఆయన రావాలని కోరుకుంటున్న వారిలో మెయిన్ గా ఆయన క్వాలిటీస్ ఏం చూసి ఆయనే రావాలని అనుకుంటున్నారు. క్వాలిటీస్ ఏమున్నాయి? చంద్రబాబు చూడలే, క్వాలిటీలు ఏం కనబడ్డాయి. అంతేనా? ఇది అలాగే ఇంకో 10 ఏళ్ళు అదనమాట. సీఎం విషయాన్ని చెప్పారు, మరి మీ ఏరియాకి ఏం చెప్తారు? మీ ఏరియాలో ఏ పార్టీ రావాలి? మా ఏరియాకి ఎక్కడాజు వస్తాడు. ఎందుకంత నమ్మకం? ఎమ్మెల్యే గెలకపోయినా మనకి ఏం కావాలో చేసాడు కదా. లాస్ట్ టైం ఆయన గెలవలేదు, వచ్చారు. అందుబాటులో ఉన్నారా? అందుకనే కదా అందుబాటులో ఉన్నాడనే చెప్తున్నాను. మనకి ఏం కావాలో, ఏం చేయాలో, ఏం చేయాలో చేసి చూపించాడు. రెస్పాండ్ అయితే తీరు బాగుంటుంది. మనకి వైసీపీ, టీడీపీ, జనసేన ఈ పార్టీలు ఉన్నాయి. అయితే వైసీపీ సింగిల్ గా, టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటే. మరి ఈసారి ఎలక్షన్స్ లో ఇంత టకాఫోర్ గా ఉన్నప్పుడు ఎవరు రావాలి సీఎం గా? జగనే రావాలి. ఎందుకంటే పథకాల్లో పెట్టే ఈ పనులు చేసిన మీద ఒక్క సంవత్సరం వల్ల 5 సంవత్సరాల వల్ల మళ్ళీ 10 సంవత్సరాలు అయితే అది ఉన్నది డెవలప్ అవుతుంది. ఇతను చేసేడే అప్పులు చేసేడే, మళ్ళీ వచ్చాడు ఆడు చేసేడే, నీడు అప్పులు చేస్తాడు. అలా కాకుండా ఒకే 10 సంవత్సరాలు వెళ్ళాడు అనుకోండి, ఆ కష్టంతో కాదు అన్ని సర్దుకుంటాడు, అన్ని అడ్జస్ట్మెంట్లు అవుతాయి. ఒకటే ఉన్నాడు అనుకోండి, 5 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలు పార్టీ మారితే అది ఏ పార్టీ అవ్వదు. 10 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి అయినా ఉండాలి, అప్పుడు ఏదైనా పార్టీలు బాగుంటుంది. అది మరి 10 సంవత్సరాలు ఉంటాడు అంటే 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. 5 అయిపోయి ఉంటారా? ఇస్తారంటారా? దగ్గరగా ఇస్తారు. మళ్ళీ అనుకుంటారు కానీ ఏవైనా రాదు, వయసే వస్తారు. సీఎం గా చెప్పారు మీరు, లోకల్ గా మీ లీడర్ ఎవరు రావాలి? ఎమ్మెల్యే రాజు గారు. ఎందుకని ఆయన చూడండి, అతను మంచి పనులు చేస్తున్నారు, తిరుగుతున్నారు, అన్ని బాగా చేస్తున్నారు. రాజు గారు మంచిదే, అందులో పొరపాటు లేదు. ఎప్పుడైనా మాట్లాడారు ఆయన? మాట్లాడండి. ఆయన తీరు ఎలా ఉంటుంది? మాట్లాడే పద్ధతి? నా తేడైతే బాగా మాట్లాడినారు సార్. నాకు మాకు ఇల్లు కాలనీలు ఇచ్చారు, అన్ని ఉంటున్నాయి. పథకాలు అయితే ఇల్లు పట్టాలి తప్పించి ఇంకా నాకు ఏ పట్టాలు లేదు. నా వయసు 55. నాకు ఏం పెంచినాయి కానీ వయసు లేదు. నేను రావాలంటే మళ్ళీ ఇల్లు కట్టాలి, చేయాలంటే అతను వస్తే ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకు ఆయన రావాలని అనుకుంటున్నారు? అందరికీ పథకాలు వేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మున్సిపల్ స్కూల్ చూసుకుంటాం ఎలాగుండేవి, ఇప్పుడు మున్సిపల్ స్కూల్, ప్రతి ఆరోగ్య సోటు, ప్రతి హాస్పిటల్ కూడా ఇప్పుడు డెవలప్ అయింది. ఇప్పుడు అలాగే విద్య ఉండాలి, ఆరోగ్యపరంగా వైద్యం ఉండాలి. ఈ రెండు ఉండాలి. రైతు పండిస్తారు కాబట్టి రైతు భరోసా తీసుకొని దాన్ని కూడా పెట్టారు. వాళ్ళు పండిస్తే కదా మనం తినేది. రేపు పొద్దున్న నా పిల్లలు పెద్ద భవిష్యత్తు రావాలంటే చదవాలి. ఇంగ్లీష్ మీడియం చదవాలంటే పేదలు చదివించుకోలేదు. మున్సిపాలిటీ దాంట్లో అయితే కొన్ని గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఇంగ్లీష్ మీడియం అంటే కొద్ది పర్లేదు. అలాగే మా పిల్లలు కొద్ది పైకి వెళ్తారని ఆశ మాకు ఉంటుంది. కానీ కొంతమంది ఆలోచన వేరే ఉంది కదా. టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటైంది కదా, ఆ లీడర్ని గెలిపిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ తోటి వాళ్ళు సపోర్ట్ తీసుకున్నారంటే ఏం చేయగలరు? ఈ రోజు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేశారంట, 40 సంవత్సరాలు చీనా చేశారంట. ఎప్పుడు నాడు లేదంటే ఏ స్కూల్ ఇది కూడా లేదు. మున్సిపల్ ఆ టైంలో మున్సిపల్ స్కూల్ ఖాళీ అయిపోతుంది, పిల్లలు ఉండరు కదా. ఇప్పుడు చూడండి మున్సిపల్ స్కూల్ ప్రతి ఏ స్కూల్ చూసుకోండి మీరు, ఫుల్ పికప్ అయి ఉన్నది. అదే అనమాట. లోకల్ లీడర్ విషయానికి వస్తే ఏమంటారు? మీరు సీఎం ఎవరు రావాలి చెప్పారు, మరి లోకల్ గా మీ ఏరియాలో ఏ లీడర్ రావాలి? ఏ పార్టీ? ఇప్పుడు మా లోకల్ అంటే కేకే రాజు గారు రావాలి. ఎందుకని ఆయన వైపు లాస్ట్ టైం గెలిపించలేదు కదా ఆయన? కొంత తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. ఈసారి భారీ మెజార్టీతో గెలిపిస్తారు అనుకుంటున్నాం. భారీ మెజార్టీతో గెలిపిస్తారా? గెలిచే అవకాశం ఉంది ఆయనకి? గెలిపిస్తాము అనుకుంటున్నాం అండి. అంటే ఎందుకు అంత మెజార్టీ రావచ్చు? ఇక్కడ మనకి గెలిపిస్తే ఆయన మీరు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అవుతే మనకి నిధులు వస్తాయి, మన ఈ ఏరియాలో అన్ని పనులు జరుగుతాయి. సత్యబాబు, రాజకీయంగా సీఎం ఒక వ్యక్తి వస్తే బాగుంటది అన్నట్టుగా చంద్రబాబు గారి వైపు చూస్తున్నారు, జగన్ వైపు చూస్తున్నారు. ఎంత టకాఫోర్ గా నడుస్తున్న టైంలో మీరు ఎవరు వస్తే బాగుంటది అంటారు? ఇప్పుడైతే జగన్ రావాలండి. ఎందుకు ఆయనే రావాలండి?
ఆయన దానికి ఈయన బోల్డ్ తేడా ఉందండి. అప్పుడు ముగ్గురు వచ్చారు, ఏం చేశారండి అప్పుడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు గతంలోనా? ఏం చేశారు? ఇంగ్లీష్ మీడియం వద్దన్నాడు. ఆడ కొడుకు ఆడ మనోడు ఇంగ్లీష్ కావాలా, అంటే పేదల మీద తెలుగు మీడియం కావాలా? ఇది అంతవరకు కరెక్ట్. ఇది ఆడ కొడుకు కూడా తెలుగు మీడియం చదివించి అప్పుడు అంటే బాగుంటది. ఆడ కొడుకు ఇంగ్లీష్ చదవాలి, ఆడ మన ఇంగ్లీష్ చదవాలి, పేదల మీద తెలుగు మీడియం చదవాలా అంటే ఆడ కొడుకు బాగుపడాలా, మిగతా సంఖ్య బావాలా? ఇది అంతవరకు కరెక్ట్. ఇప్పుడు మన పక్క రాష్ట్రం దాటి ఎందుకు పంచే తెలుగు? అవును కదా. ట్రైన్ ఎక్కితే వరుస దాటి సీట్ మంది దిగడం, వరుస దాటి ట్రైన్స్ ఉంటే సీట్ మీద దిగడాడు. ఎందుకని అంటే మనకి ఇంగ్లీష్ రాకే, కంపల్సరీ ఇంగ్లీష్ రావాలి. అలాగే నేను తెలుగు తీసాను కదా, తెలుగు సబ్జెక్ట్ ఉంచాడు కదా, తెలుగు సబ్జెక్ట్ ఉంది కదా, తెలుగు తీసాను కదా, తెలుగు ఉంది ఇంగ్లీష్ ఉంది. కానీ వాళ్ళంటే ఉన్నవాడు ఒకప్పుడు అమరావతి బోకులు ఉండేవారు, కలస బోకులు. ఇప్పుడు ఒక బోకులు ఎక్కడ ఉన్నప్పుడు ఒక పేదోడికి క్యాష్ సర్టిఫికేట్ 2,000 రూపాయలు దిగారండి ఇప్పుడు బోకుల్లో. ఇప్పుడు అదే సర్టిఫికేట్ సచివాలయం ఫ్రీ వస్తుందండి. ఒక పేదోడికి క్యాష్ సర్టిఫికేట్ కావాలంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే 2,000 రూపాయలు దిగారు ఒక బోకుల్లో. మరి పిల్లల విషయంలో బర్త్ సర్టిఫికేట్ అవి అన్నీ మీకు సచివాలయం వెళ్తే మీకు రూపాయలు ఫ్రీ వస్తుందండి. అది అప్పుడు అలా కదండి. డబ్బు ఎంఆర్ఓ మనకు తెలుసా, ఈఆర్ఓ మనకు తెలుసా? ఎక్కడ లంచం మాట వినబడుతుందా ఎక్కడైనా? ఎక్కడ లేదండి. కొందరు ఉంటాయి కదండి, అంతా మాట్లాడండి. అసలు లంచం మాట్లాడలేదండి. ప్రతి సర్టిఫికేట్ సచివాలయం వెళ్తే త్వరగా ప్రతి వస్తుంది. పవన్ కళ్యాణ్ ఎందుకని ఆయన ఆయన నిజాయితీగా ఉంటారు కదా. ఓకే, జగన్ గారిని కాదని, చంద్రబాబు నాయుడు గారిని కాదని పవన్ కళ్యాణ్ గారి మాట వినిపించింది. ఏ క్వాలిటీ చూసి ఆయన రావాలన్నారు? ఏ క్వాలిటీ అయింది, ఏ క్వాలిటీ చూసి వద్దంటున్నారు జనాలు? అసలు జనాలు ఆయన కష్టం చూసి జనాలకి పెట్టడం వద్దా? ఆయన కష్టపడి పెట్టడం తప్ప? అంతేనే కాదు, అదొకటి. జగన్ మీద స్కామ్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి? 43 కేసులు ఉన్నోడు సీఎం అవ్వచ్చు, కష్టపడి ప్రజలకు పెట్టినోడు సీఎం అవ్వకూడదు. 43 కేసులుండి సీఎం అయ్యి బయట తిరుగుతాడు, అవునా కాదు? సీఎం అయ్యాడు. ఈయన కష్టార్జితం తెచ్చి ప్రజలకి ఇప్పుడు రైతు భరోసా అని ప్రతి ఒక్క విషయానికి ముందు వస్తున్నాడు. ఈయన మీద ఏ స్కామ్లు ఉన్నాయండి వద్దంటారు జనాలు? నాకు తెలియదు. అన్ని అర్హతలున్నా, అన్ని అర్హతలు ఉన్నాయా లేవా? అసలు ప్రతి ఒక్క రూపాయి కూడా కష్టార్జితమే పడుతున్నాడు, కానీ ఏది తప్పుగా పెట్టట్లేదు, అవునా కాదు? ఆయన కష్టపడతాడు. ఏంటంటే ప్యాకేజీ తీసుకుని, ఎవరు ప్యాకేజీ తీసుకున్నట్టు ఒక్కడ సాక్ష్యం చెప్పమనండి, ఇంత రుజువు ఇప్పించమనండి. సాక్ష్యం ప్యాకేజీ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్కి, ఇదిగోండి ఇది రిసిప్ట్ ఉందని చెప్పి ఎవరిని చూపించమనండి. మీ లోకల్ విషయానికి వస్తే లోకల్ లీడర్గా ఎవరు కావాలి, ఏ పార్టీ నుంచి? లోకల్ లీడర్ అయినా ఎవరైనా వచ్చినా జనసేన టీడీపీ తరపు నుండే రావాలి, కానీ వైఎస్ఆర్సీపీ నుండి వస్తే అది మాత్రం మళ్ళీ మామూలు అయిపోతుంది. మరి గతంలోనూ వైసీపీ నుంచి గెలవలేదు అంటే మీ లోకల్ విషయం అడుగుతున్నా. అతని పేరు మీకే తెలిసి ఉంటుంది. ఆ లోకల్ గా గెలవలేదు నా పర్సన్, ఈసారి మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి జనాలు చూడాలి, మరి ఈసారి తెలుసుకొని అందరూ మంచిగా ఇచ్చేసి, ఈ ప్రభుత్వాన్ని చేసిన మంచి కన్నాను చేసిన చెడులు మాత్రం ఎవరికి గుర్తు రావట్లేదు.